మే 19 ఏకాదశి లోపుగా తులారాశి వారికి ఒక వ్యక్తి వల్ల అద్భుతమైన మార్పులు ఖచ్చితంగా చూడండి. తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. తులారాశి ఇది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులారాశిలోకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. తులారాశికి సంబంధించి సమయంలో ఒక వ్యక్తి పరిచయం అయితే మీ జీవితంలో జరగబోతుంది. ఈ వ్యక్తి యొక్క పరిచయం కారణంగా తులారాశి వారికి అద్భుతమైన మార్పులు అయితే ఏర్పడబోతున్నాయి. అయితే ఈ వ్యక్తి మీ యొక్క జీవిత భాగస్వామి రూపంలో లేదా వ్యాపార పార్ట్నర్ల రూపంలో, స్నేహితుల రూపంలో కూడా ఉండవచ్చు. ఈ వ్యక్తి పరిచయాన్ని కనుక మీరు సరిగ్గా సద్వినియోగం చేసుకుని వారి సహాయాన్ని సరైన సమయానికి తీసుకున్నట్లయితే వ్యాపార పరంగాను, కుటుంబ పరంగా, వ్యక్తిగత పరంగా అన్ని విషయాల్లో కూడా ఈ వ్యక్తి వల్ల మీరు అభివృద్ధి చెందుతారని చెప్పుకోవచ్చు. ఎన్నడూ చూడని అదృష్టాన్ని కూడా పొందడం జరుగుతుంది. అలా వారీగా తులారాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఈ సమయంలో వ్యాపార పరంగా అనుకూలంగానే ఉండబోతుంది. వ్యాపారానికి సంబంధించి ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి స్థల సంబంధిత సమస్యలు కానీ లేదా డీలర్లు, సప్లయర్లతో ఉన్న చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ మాసంలో పూర్తిగా తొలగిపోవడం జరుగుతుంది. కొంతకాలం నుండి కూడా తులారాశి వారి వ్యాపారానికి సంబంధించి నూతన ప్రారంభాలు చేయాలనుకుంటున్నారు. కానీ సమయం అనేది కలిసి రాకపోవడం, అనుకూలంగా లేకపోవడం వల్ల నిరంతరం ఆ ప్రయత్నాలు వాయిదా వేస్తూనే ఉన్నారు. ఈ సమయంలో నూతనంగా పెట్టుబడులు పెట్టడానికి కానీ, వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఈ సమయంలో కనుక మీరు అటువంటి ప్రయత్నాలన్నీ కూడా వేగవంతం చేసినట్లయితే ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో మాత్రం తులారాశి వారు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. పరిశ్రమలకు సంబంధించి మీరు ఏవైతే చిన్న చిన్న విషయాలని కొన్నిటిని పట్టించుకోకుండా అశ్రద్ధ చేసి ఉంటారో అవే కొన్ని పెద్ద సమస్యలుగా, కోర్టు సంబంధిత సమస్యలుగా తయారయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి పరిశ్రమల విషయంలో ప్రతిదాన్ని కూడా 1-2 సార్లు ఆలోచించుకొని వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. అలానే పరిశ్రమలు ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న టెక్నాలజీ, మిషనరీ ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. ఇక ఈ తులారాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా మాత్రం తులారాశి వారు ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. కొన్ని స్నేహాలు మీకు మంచి తలపెట్టే అవకాశం ఉన్నా కొన్ని చెడు స్నేహాల వల్ల మాత్రం మీరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. తులారాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ప్రభుత్వ పరీక్షలు కానీ ప్రవేశ పరీక్షలు రాసి ఉంటారో వాటిలో అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మీరు అనుకున్న రీతిలో ఉత్తీర్ణత సాధించడం వల్ల మీరు కోరుకున్నటువంటి కళాశాలలు లేదా యూనివర్సిటీలు ఏవైతే స్కాలర్షిప్ పరీక్షలు రాసి ఉంటారో వాటికి సంబంధించి రావాల్సిన స్కాలర్షిప్ మొదలైనవన్నీ కూడా లభిస్తాయని చెప్పుకోవచ్చు. అంతటి అనుకూలమైన ఫలితాలు అయితే విద్యార్థులు గోచరిస్తున్నాయి. కానీ కొన్ని చెడు స్నేహాల వల్ల మీకు రావాల్సిన మొత్తం అద్భుతమైన ఫలితాలు మీరే చేతులారా కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి స్నేహాల విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి. చెరువుల విషయంలో మాత్రం మీరు అనుకున్న లాభాలు రావడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. రైతులకు మాత్రం కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది. ఈ తులారాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా తులారాశి వారికి ఈ మాసంలో అనుకూల ఫలితాలే గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఎంతో కాలంగా ట్రాన్స్ఫర్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి సొంతూర్లకి లేదా వారికి కావాల్సిన ప్రదేశాలకి ట్రాన్స్ఫర్లు అనేవి ఏర్పడటం వల్ల మరింత రెట్టింపు ఆనందాన్ని అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. ఉద్యోగ పరంగా వృత్తిలో అభివృద్ధి చెందడానికి కొన్ని అవకాశాలు అయితే లభించడం జరుగుతుంది. అలానే ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి వారి ప్రయత్నాలు మరింత వేగవంతం చేసుకున్నట్లయితే
చూసుకున్నట్లయితే అనుకూల ఫలితాలు గోచరిస్తాయి. ఇక ఈ రాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. రాజకీయస్తులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పదవులు స్థానాలు అనేవి పొందడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే రాజకీయ పరంగా కూడా ఈ సమయంలో అనుకున్న పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తవడం జరుగుతుంది. ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు గుర్తింపు సంపాదించుకుంటారు. కేవలం రాజకీయ పరంగానే కాకుండా రాజకీయస్తులకున్న ఇతర వ్యాపారాల్లో కూడా మంచి అభివృద్ధి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్టుదారులకు అన్ని విధాల శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి. ఇక తులారాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా మాత్రం తులారాశి వారు కొంచెం పట్టుదల అనేది అధికంగా ఉంటుంది. ఏ విషయంలోని తగ్గలేకపోవడం వల్ల కుటుంబంలో చిన్న చిన్న వివాదాలు కూడా కొన్నిసార్లు పెద్ద సమస్యలకు దారితీసే అవకాశం కనిపిస్తుంది. ఈ వ్యక్తిత్వాన్ని మాత్రం మీరు కొంచెం మార్చుకోవాల్సి ఉంటుంది. మీ అన్న వాళ్ళ దగ్గర మీరు కొంచెం ఇగో అలానే మీకున్న అహంకారం ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టి వ్యవహరించుకున్నట్లయితే ఎటువంటి సమస్యలు ఉండవని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే భార్యాభర్తలు సంతానం లేక బాధపడుతూ ఉన్నారో భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి వెళ్ళి నాగదేవత అమ్మవారిని దర్శించుకొని ఇలా 3 వారాల క్రమం తప్పకుండా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా తొందరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు అయితే వింటారు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం ఈ సమయంలో అనుకూల ఫలితాలు అనేవి లాభిస్తాయి. కళారంగ పరంగా మీరు కోరుకున్నటువంటి అన్ని ఫలితాలు పొందుతారు. తులారాశికి సంబంధించి స్థిరాస్తి కొనుగోలుకు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. మీరు అనుకున్న సమయానికి అనుకున్న ధరకు అనుకున్న స్థిరాస్తిని కొనుగోలు చేయడం జరుగుతుంది. అలానే మీరు కొనుగోలు చేసిన తర్వాత ఆ స్థిరాస్తి యొక్క విలువ అనేది ఆకస్మికంగా పెరగడం వల్ల మీకు ఆకస్మిక ధనలాభం అనేది కూడా లభిస్తుందని చెప్పుకోవచ్చు. తులారాశి వారి ఈ మాసంలో చేసేటువంటి అన్ని పనులకి కూడా విజయం గోచరిస్తుందని చెప్పుకోవచ్చు. అంతటి అనుకూలమైన మాసం ఇది మీకు ఎంతో శుభ ఫలితాలు తీసుకురావడంలో సహాయపడుతుంది. తులారాశికి సంబంధించిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు ఈ సమయంలో ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. విద్య, వివాహం లేదా సంతానం వల్ల లేదా వ్యాపార పరంగా మీరు విదేశాలకు వెళ్ళే అవకాశం లభిస్తుంది. అలానే స్త్రీలు కూడా ఈ సమయంలో వ్యాపార రంగంలో బాగా రాణిస్తారని చెప్పుకోవచ్చు. ఆరోగ్య పరంగా తులారాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది. ఆరోగ్య విషయంలో ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇంట్లో కూడా ప్రశాంత వాతావరణం అనేది ఏర్పడటం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉండడం జరుగుతుంది. తులారాశికి సంబంధించి ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అభివృద్ధి అనేది అధికంగా కనిపిస్తుంది. దినదిన అభివృద్ధి కనిపించి కోట్లకు పడగలెత్తుతారు. తులారాశి వారి యొక్క స్తోమత కొలది మాసంలో అన్నదానం చేసుకున్నట్లయితే అనుకూల ఫలితాలు పొందుతారు. ఈ రాశి వారి ఈ మాసంలో శివుణ్ణి ఆరాధించుకుని అభిషేకించుకున్నట్లయితే ఖచ్చితంగా అనుకూల ఫలితాలు పొందుతారు. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా తులారాశి వారు కనుక ఉన్నట్లయితే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలానే మర్చిపోకుండా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.